సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ కామన్. చాలా చాలా కామన్ థింగ్. ఇంకా చెప్తే గనక సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ టాలీవుడ్. ఆ టాలీవుడ్ కావచ్చు, ఏ భాషలో కావచ్చు. అంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవి కేవలం ప్రేక్షకుల యొక్క నిర్ణయాలను బట్టి, లేకపోతే ప్రేక్షకుల యొక్క రిజల్ట్‌ని బట్టి, ప్రేక్షకులు ఇచ్చేటువంటి రివ్యూస్‌ని బట్టి కూడా సినిమాల రిజల్ట్ కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి మనకు. అంటే ఈ ఈ క్రమంలో వచ్చేటువంటి అనేక సినిమాలు, వందలాది సినిమాలు కావచ్చు, లేకపోతే వేలాది సినిమాలు కావచ్చు, ఎలాంటి రకరకాలైనటువంటి సినిమాలు కావచ్చు, ఎలాంటి కంటెంట్స్ అయినా కావచ్చు. దర్శకుడు పనితీరు అద్భుతంగా ఉంటేనో, లేకపోతే బాగుంటేనో తప్ప వర్కౌట్ అవ్వడం, లేకపోతే డైరెక్షన్ కొంచెం అటు ఇటు అయినప్పుడు కూడా హీరో ఇమేజ్ వల్ల పాస్ అయిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇవన్నీ ఎలా చూసినా సరే ఒక గేమ్‌లో భాగంగా లేదా ఒక ఆటలో భాగంగానే చూసే సినిమాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఆ క్రమంలో వచ్చినటువంటి రాజాసాబ్ సినిమాపై వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే కామెంట్స్ కావచ్చు, లేకపోతే ట్రోల్స్ కావచ్చు, రకరకాలుగా వచ్చినటువంటి ఎలా చూసినా నెగెటివ్ పాయింట్స్ అన్ని చుట్టూ కూడా కేవలం దర్శకుడు మారుతి వైపు చూడడం అనేది చాలా చాలా తప్పుగా కనిపిస్తుంది. మారుతి వల్లే ఫెయిల్ అయింది, మారుతి వల్లే ప్రాబ్లం అయింది, లేకపోతే మారుతి మేకింగ్ వల్లే బాలేదు, మారుతి టేకింగే బాలేదు, లేకపోతే రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం మారుతి పైనే వేలు పెట్టి చూపించడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్గా కనిపిస్తుంది. అంటే అటు హిట్ ఫ్లాప్ భాగమైనటువంటి సినిమా ఇండస్ట్రీలో మారుతికి ఫ్లాప్ ఏమీ పెద్ద కొత్త కాదు, లేకపోతే బ్లాక్ బస్టర్ కొత్త కాదు, ఇదైనా కామండి. కాకపోతే చేస్తున్నటువంటి సినిమా సందర్భంగా ఒక్కోసారి అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోవచ్చు, లేకపోతే అనుకున్నటువంటి సందర్భాలు కావచ్చు, కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, లేకపోతే సన్నివేశాలు కావచ్చు, లేకపోతే ఎలా చూసినప్పటికీ కూడా ఆయా సినిమాల యొక్క మేకింగ్ పరంగా చూస్తే కనుక దర్శకుడు చేసినటువంటి ఎఫర్ట్ 100% ఎఫర్ట్ పెడతారు ఎప్పుడు చూసినా సరే. ఇక ప్రభాస్ అంటే ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్తో సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మారుతి మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి కనిపిస్తుంది, రకరకాలుగా ఇష్యూస్ ఉంటాయి. ఈ కారణంగా అతను మారవచ్చు, కథాపరంగా మారవచ్చు, లేకపోతే కథనం పరంగా మారవచ్చు, లేకపోతే టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ఎలా చూసినా సరే కొంత మారే అవకాశాలు ఉన్నాయి. మారాలి, లేకపోతే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని చెప్పేసి ఒపీనియన్ మాత్రం మారుతికి మాత్రం స్పష్టంగా ఉండదు కదా. లేదు సినిమా రిజల్ట్ ఇలాగే ఉండాలి, ఫ్లాప్ అవ్వాలి అనేటువంటి ఒపీనియన్తో మారుతి సినిమా ఉండదు కదా. మారుతి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచనతో, లేకపోతే బ్లాక్ బస్టర్ కొట్టాలనేటువంటి నిర్ణయంతోనే కదా సినిమా చేసి ఉంటాడు. ఆ క్రమంలో ఇతను మారుతి చేసినటువంటి ట్రోల్స్ కావచ్చు, మారుతి పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు, మారుతి పైనటువంటి రకరకాలైనటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ వన్ సైడెడ్గా కనిపిస్తాం అనేది చాలా తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అనేది మొత్తం కలెక్టివ్ పీపుల్ డెసిషన్. మ్యాక్సిమం ప్రొడ్యూసర్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్ కావచ్చు, లేకపోతే హీరో కావచ్చు, లేకపోతే సినిమాటోగ్రాఫర్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఇంతమంది కూడా అందరూ కలిసి పని చేస్తేనే తప్ప బాగుండదు. కాకపోతే ప్రధానంగా కనిపించేది దర్శకుడు పేరే. కాకపోతే కథ విషయంలో హీరో నిర్ణయం ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. కథనాల పట్ల ఈ ముందు రాసుకున్న కథనాల పట్ల హీరో నిర్ణయం స్పష్టంగా ఉండాలి, అలాగే నిర్మాత నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. వాళ్ళ ముగ్గురు యొక్క కలెక్టివ్ డెసిషన్ వల్ల ఒక సినిమా అవుట్పుట్ అనేది కనిపించాలనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అటు సినిమా ఫ్లాప్ అయినప్పుడు వచ్చినటువంటి తప్పులో హీరో భాగం ఉంటుంది, దర్శకుడు భాగం ఉంటుంది, దర్శకుడు మేజర్ షేర్ ఉండొచ్చేమో, కాకపోతే అటు ప్రొడ్యూసర్ భాగం కూడా కనిపిస్తుంది. ఇలా ముగ్గురు భాగంగా సినిమా రిజల్ట్ కనపడ్డప్పుడు ఒక్కరే తప్పు చేసినట్టుగా ఎత్తి చూపించడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్గా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా మారుతి చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే చాలా బిగ్గెస్ట్ సినిమాని డీల్ చేసిన విధానం, లేకపోతే అలాంటి ఒక కంటెంట్తో అతను తీసుకున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ప్రభాస్ని కొత్తగా చూపించాలి లేదా కొత్తగా ఉండేలాగా ప్రయత్నించాలని చేసే ప్రయత్నం కూడా కొంత దెబ్బ కొట్టుండొచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను కొంత లాస్ అయి ఉండొచ్చు, మిస్టేక్ చేసి ఉండొచ్చు. కానీ మిస్టేక్ వల్ల కేవలం ప్రభాస్ని మాత్రమే హైలైట్ చేస్తూ మారుతిని మాత్రమే డిగ్రేడ్ చేయడం చూడడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనేది తప్పుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో కావచ్చు మారుతి అంటే ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ చూడడం అనేది మారుతికి కెరీర్ పరంగా మైనస్ కావచ్చేమో, లేకపోతే వ్యక్తిగతంగా మైనస్ అవుతుందా అంటే ఇది నిజంగా జరగదు. ఎందుకంటే కెరీర్ పరంగా రేపు మరొక హిట్ కావచ్చు, లేకపోతే మరొక సినిమా కథ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి సినిమా చేసే అవకాశం ఉండొచ్చు. అయితే వ్యక్తిగతంగా చూస్తే కనుక అది అందులో భాగంగా గేమ్లో భాగంగానే సాగుతున్నటువంటి వ్యవహారంగా చూస్తుండొచ్చు. మారుతి వైపు మాత్రం వేలు చూపించడం అనేది కష్టంగా చాలా ప్రధానంగా తప్పుగా కనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థలో కావచ్చు, ఒక్కడిపైనే వేలు చూపించడం అనేది చాలా తప్పుగా కనిపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు మనకు మ్యాక్సిమం. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కావచ్చు మారుతి మళ్ళీ ఒక మంచి కథ కావచ్చు, లేకపోతే అద్భుతమైన కథనం కావచ్చు, లేకపోతే ఒక మంచి కంటెంట్తో తీసుకుని ఒక సినిమా అద్భుతమైనటువంటి ఒక మంచి సినిమా అవుట్పుట్ ఇస్తే కనుక బాగుంటుంది, లేదా కంబ్యాక్ అవుతుంది. లేకపోతే ఇంకో ఫ్లాప్ తీస్తే ఇంకో ఫ్లాప్ అవుతా కనుక అది వ్యక్తిగతంగా దీన్ని తీసుకోవడం వెళ్ళడం తప్పనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సినిమాల పరంగా చూస్తే కనుక అతను తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే సినిమాల పరంగా మేకింగ్ పరంగా టేకింగ్ పరంగా స్టోరీ స్క్రీన్ ప్లే ఈ విషయాల్లో కొంత తప్పు చేసి ఉండొచ్చు, లేదా రాబోయే రోజుల్లో కూడా తప్పు చేసి ఉండొచ్చు అనేది కనిపించవచ్చు మనకు. అంతే ప్రధానంగా చూస్తే అటు లోపం కావచ్చు, మైనస్ కావచ్చు, ఏదైనా సరే అటు హీరోతో పాటు దర్శకుడితో పాటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే మిగతా క్యారెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ భాగాలు కూడా అందులో భాగంగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ గేమ్లో భాగంగా చూడాలి తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, లేకపోతే అతన్ని పర్సనల్గా
టార్గెట్ చేయడం అనేది కొంత సహేతుకంగా కాదు అనిపించేలాగా మనకు కనిపిస్తుంది. అంటే మారుతి ఇప్పటిదాకా ఒక రాజాసాబ్ విషయంలో కొంత తప్పు చేశాడు, అంతవరకు ఓకే. కానీ మారుతి మాత్రమే తప్పు చేశాడు, మారుతిని తప్పు చేయడానికి సంబంధించినటువంటి దారుణమైనటువంటి ట్రోల్స్ చేయడము, లేకపోతే విపరీతమైనటువంటి నెగటివ్ స్ప్రెడ్ చేయడం అనేది తప్పు అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి మారుతి రాజాసాబ్ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల నుంచి కొత్తగా మళ్ళీ ఒక పాఠం నేర్చుకొని ఆ తర్వాత ఒక మంచి కథనాలతో మంచి సినిమా తీయాలని చెప్పేసి ఇకనైనా అతను మారాలి, అతను మారే విధంగా మంచి కథనాలతో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి అనేది చూద్దాం.